రాజకీయంగా బొల్లా బ్రహ్మనాయుడు లబ్ధి పొందాలని అతను చేసిన తప్పులను కబ్జాని పక్కదారి పట్టించడానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. గుంటూరులో కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో జరిగిన భూ కబ్జా దీనికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఫేక్ జీవోలు సృష్టించి అతను వేరే వారికి అమ్మబోతుండగా అక్కడ ఉన్న ప్రభుత్వ తహసీల్దార్ రిపోర్ట్ ఇవ్వడం ప్రభుత్వ అధికారులు తెలుసుకొని ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ రాష్ట్రంలో కుంభకోణాలు చేయటం చాలక పక్క రాష్ట్రంలో కుంభకోణం చేయబోయి తనంతట తాను దొరికిపోయిన వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. బొల్లా బ్రహ్మనాయుడు తాను చేసిన దుర్మార్గానికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని ఎద్దేవా చేశారు. 5 పార్టీలు మారిన వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు ఆ వ్యక్తి పార్టీలు మారడం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగినటువంటి భూ కబ్జా. దీనికను అసలు ఈ రాష్ట్రానికి శ్రీకృష్ణదేవరాయలు గారికి మాకే విధంగా సంబంధం ఉంటుందండి. అక్కడ వెళ్ళి ఫేక్ జీవోలు సృష్టించి అతను వేరే అమ్మబోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తహసీల్దార్ గారు రిపోర్ట్ ఇవ్వటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు తెలుసుకొని ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కుంభకోణాల జాలక పక్క రాష్ట్రంలో పోయి తనంతుడు తను దొరికినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే కామన్ నాగేశ్వరరావు అని అతని దగ్గర బంధువు బొల్లా బ్రహ్మనాయుడు గారి మనవరాలను చేసుకున్నటువంటి వ్యక్తి, వినుకొండ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి. అతని మీద కూడా అతని పేరుతో కూడా ఫేక్ జీవోని సృష్టించారు. అంటే ఇందులో ఇంత స్పష్టంగా నిజాలు కనపడుతుంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడేదేమో. తను చేసినటువంటి దుర్మార్గం, తను చేసిన పొయ్యిలో తనే పడ్డాడు తప్ప ఇది రాజకీయం కానీ ఈ విధంగా పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేదు. సరే, ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు, ఈయన అయ్యేది లేదు. ఇంకా చాలా స్కాములు ఉన్నాయి, అవన్నీ బయటపడతాయి. ఎవరు చేసిన కర్మ వాళ్ళు వదిలిపెడదు, ఎవరు చేసిన పనికి వారు మూల్యం చెల్లించుకుంటాం. రాష్ట్రంలో ఎక్కువగా మద్య స్కాములు చేస్తున్నారు మీ ఎంపీ అని చెప్పి అంటున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి అతను మద్యం స్కాములు చెప్తా ఉంటే గత 7 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు, అందరికి తెలుసు. ఈ రాష్ట్రంలో లేదంటే ఎక్కడో ఢిల్లీలోనంట. మరి ఈయన ఢిల్లీ ఎప్పుడు పోయాడు, ఎక్కడ కనుగొన్నాడు? ఏం లేదండి, ఒక బురదను ఎంపీ గారి మీద వేయటం, దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవటం, ఇతను చేసిన తప్పుని, ఇతను చేసిన కబ్జాని పక్కదారి పట్టించేదానికి ఎంపీ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తాడు. ఇంకొక విషయం అండి, ఎంపీ గారు ఏదో పార్టీలు మారానంటాడండి. 5 పార్టీలు మారినటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు. ఆ బ్రహ్మనాయుడు ఈ రోజు పార్టీల గురించి మాట్లాడతా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది.